2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా గ్రూప్ స్టేజ్ లో ఓటమనేది ఎరగకుండా సగర్వంగా సూపర్ 8 రౌండ్ కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 రన్ చేసి 17 పరుగుల తేడాతో చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. వరుసగా 3వ మ్యాచ్ లోనూ డకౌట్ అయి ఈ టీ20 వరల్డ్ కప్ లో ఖాతానే తెరవకుండా పోయాడు. ఇక పాకిస్తాన్ పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన మరో ఓపెనర్ ఇషాన్ కిషాన్ కూడా అనుకోని స్థితిలో అవుట్ అయ్యాడు. షాట్ ఆడబోయే క్రమంలో దురదృష్టవశాత్తు బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34, తిలక్ వర్మ 31 పరుగులతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. తిలక్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన దూబే మొదట్లో ఆచితూచి ఆడాడు. చివర్లో గేర్ మార్చి నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 31 బంతులు ఎదుర్కొని 4 4లు 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా కూడా సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. మొత్తంగా భారత్ 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఇక 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ విజయం కోసం చివరి వరకు పోరాడింది. అయితే ఈ మ్యాచ్ లో బౌలింగ్ విభాగంలో టీమిండియా ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగించుకుంది. బౌలర్లను మార్చి ఉపయోగించుకోవడం ద్వారా మ్యాచ్ చివరి వరకు రావాల్సి వచ్చింది. లేదంటే 120 లోపే ఫినిష్ అయిపోయిండేది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా శివన్ దుబే 2 వికెట్లు సాధించాడు. బుమ్రా 1 వికెట్ పడగొట్టాడు. మొత్తంగా 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది నెదర్లాండ్స్. దీంతో 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఏది ఏమైనా ఇలాంటి గెలుపు నెదర్లాండ్స్ పై సరైంది కాదు. రేపు ఇదే పిచ్ పై సూపర్ 8 లో మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది టీమిండియా. ఒకవేళ ఇదే స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంటే ఈజీగా గెలిచి ఉండేది. అయితే సూపర్ 8 కు ముందు ఈ మ్యాచ్ లో టీమిండియాకు చాలా బొక్కలే ఉన్నాయి. ఓపెనర్లు ఇద్దరు త్వరగానే పెవిలియన్ చేరడం, అక్షర్ పటేల్ ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని జట్టులోకి తీసుకున్నారు. కానీ 1 వికెట్ కూడా తీయకపోగా 4 ఓవర్లేసి ఏకంగా 36 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు హార్దిక్ పాండ్యా 3 ఓవర్లేసి ఏకంగా 40 పరుగులు ఇచ్చాడు. ఇక శివన్ దుబే 2 వికెట్లు తీసినప్పటికీ 3 ఓవర్లు వేసి 35 పరుగులతో 11.67 ఎకనామీతో బౌలింగ్ చేశాడు. సుమారు 3 క్యాచ్లు కూడా డ్రాప్ చేశారు. చిన్న జట్టుపైనే ఇలాంటి ఘోరమైన గణాంకాలు ఉంటే రేపు 22వ తేదీన సూపర్ 8 లో తొలి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. అది కూడా ఇదే గ్రౌండ్ లో జరగనుంది. మరి చిన్న జట్టుపైనే ఇలాంటి ఫలితం ఉంటే సౌత్ ఆఫ్రికాపై ఎలా ఆడతారో చూడాలి.